ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రీసెంట్ గా కోనసీమ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. గోదావరి జిల్లాల పచ్చదనం చూసి తెలంగాణ నేతలు ఓర్వలేకపోయారు. వారి దిష్టే కోనసీమకు తగిలింది. నరుడి దిష్టి 40 ఏళ్లు అంటారని, అంతమంది దిష్టి తగిలితే కొబ్బరి చెట్లు ఇలా అయిపోయాయని కూడా అన్నారు. గోదావరి జిల్లాల పచ్చదనం, రాష్ట్ర విభజన అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ నేతలతో పాటు వైసీపీ నాయకుల నుంచి ఘాటైన కౌంటర్లను అందుకుంటున్నారు. గోదావరి జిల్లాల పచ్చదనం, రాష్ట్ర విభజన అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ నేతలతో పాటు వైసీపీ నాయకుల నుంచి ఘాటైన కౌంటర్లను వస్తున్నాయి. కోనసీమ జిల్లాలో కొబ్బరి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు పర్యటించిన పవన్ కళ్యాణ్ శంకరగుప్తం డ్రైన్ పొంగి నష్టపోయిన తోటలను స్వయంగా పరిశీలించారు. తెలంగాణ నాయకుల దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్టుకు మొండాలు కూడా లేకుండా పోయాయని అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే అయి ఉండవచ్చు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా నష్టపరిహారం కోరిన రైతులను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. నన్ను సినిమాలు చేసి సమస్యల పరిష్కారం కోసం డబ్బులివ్వమని అడుగుతారేంటి? ఇదే మాట గత ముఖ్యమంత్రి జగన్ని అడగాల్సిందే. వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయి, నా దగ్గర ఏముంటాయి అంటూ ఆయన చమత్కరించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు పూర్తిగా తెలివి తక్కువ మాటలన్నారు. అసలు మా దిష్టి వాళ్ళకి తాకడం కాదు, ఇన్నేళ్లు వాళ్ళ దిష్టి మా తెలంగాణకు తాకింది. ఒకవేళ దిష్టి తగులుతుంది అనుకుంటే దిష్టి బొమ్మను పెట్టుకోవాలి, మేమేమైనా అడ్డుకుంటామా? ఇంత తెలివి లేని వాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ పదవిపై పరోక్షంగా ఎద్దేవా చేశారు. వైసీపీ అధికార ప్రతినిధి ఆర్ శ్యామల మరింత ఘాటుగా స్పందించారు. పండింది పక్క రాష్ట్రం దిష్టి కాదు, ఆంధ్ర రాష్ట్రం మీద పడింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ దిష్టి. మీరు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ రంగం నాశనమైతే ఆ నెపాన్ని పక్క రాష్ట్రంపై నెట్టడం లేదా ప్రతిపక్షం మీద తోసేయడం. ఏమన్నా అంటే వరాలు ఇవ్వడానికి నేనేమైనా ముఖ్యమంత్రినా అంటారు అంటూ సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు, వాటిపై వచ్చిన ప్రతిస్పందనలు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.